ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తూ ఉంది. నిజంగా ఇది మన కర్మ. విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఏ ఇంకొకరో లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నెత్తిపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలో చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితికి మనం రావడం అంటే నిజంగా రాజకీయాలు ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. 2019 ఎలక్షన్స్లో విజయ్ దుందిబి మోగిస్తా ఒక పిచ్చి పవన్ కళ్యాణ్ ఏదో 4 పిల్లలను చేసుకుని వాడేది ఇష్టం మాట్లాడినంత మాత్రాన మీకేది అవసరం? మీకేం అవసరం? వ్యక్తిగతంగా పోవద్దండి. కరెక్టే సార్, కానీ 4 ఏళ్ళు మంచోడు అన్నవాడు ఎంత ఎమోషన్ ఉన్నా వ్యక్తిగతంగా ఎవరు పోవద్దు. ఓకే సార్, మా బాధ ఎందుకంటే 4 ఏళ్ళు రాముడు దేవుడు ఆవేశం ఉంటుంది, అదే సమయంలో నిబ్బరం కూడా అవసరం. ఒక రాజకీయ పార్టీగా హోందాగా మనం ముందుకు పోవాలి, మనం చేసే పనులు చెప్పాలి తప్ప ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా వెళ్ళొద్దండి. దానివల్ల మనకు కలిసి రాదు. తెలుగుదేశం పార్టీ హోందాకు మారుపేరు. అవసరమైతే తుది వరకు పోరాడి విజయాన్ని సాధిస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.